అయితే ఇప్పుడు దోశ చేస్తున్నాను. అంటే మమ్మీకి కొద్దిగా హెల్త్ అప్సెట్లో ఉంది. సో మమ్మీ టిఫిన్ చేయలేదు. సో నేనే ఇప్పుడు దోశ చేస్తున్నాను. ఫస్ట్గా అయితే ఈ ఉల్లిపాయ గడ్డను తీసుకొని ఇలా పామేసుకోవాలన్నమాట. షిట్. ఫస్ట్ స్మాల్ దోశ, అందులో ఆయిల్, తర్వాత కొద్దిగా పెద్ద దోశ వేద్దాం. సో ఇప్పుడే నా వ్లాగ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి ఆ వ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉంటుంది. సో మీరు చూడకపోయి ఉంటే నా ఛానల్కి వెళ్ళి ప్రీవియస్ వ్లాగ్ చూడండి. అండ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ మాత్రం ఎవరు చేయండి. पहली बार में होने लगा दिल बेकरार है, रब्बा मैनू की हो गया, दिल जानिए हाय मैनू ही हो गया, ओ तेरे आगे पीछे घूमे सोनिया, जितो तेरे हाथ चूमे सोनिया, मीठा मीठा जी हो गया, दिल जानिए हाय मैनू की हो गया, मैं दिल तेरे कल्लू मुझे रंग सोना, मैं तेरे अखियां में चक्का ढूंढना, मेरे है तो चक्का पर दे तेरे मैं तेनू ही टक्का ढूंढना, तुझे दो तेरे जुल्फां नु खुलया, तेरे जो भूलिया नहीं जो भूलिया, मेरी तो कमी हो गया, दिल जानिए हाय मैनू की हो गया. ఇదిగోండి నాకు పప్పు ఇంకా మమ్మీకి ట్యాబ్లెట్స్ అయితే తీసుకొని వచ్చాను. అండ్ ఇప్పుడు వెళ్ళగానే మమ్మీకి ట్యాబ్లెట్స్ ఇచ్చి రైస్ పెట్టాను. అయిందో లేదో చూసి తమ్ముడు ఇప్పుడు స్కూల్ నుండి వస్తాడు. ఆయిల్ వేడెక్కాక ఇదిగోండి ఈ ఒడియాలు వేపుతాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఒడియాలు అయితే వేపేసుకున్నాను. ఇంకా తమ్ముడు రావడమే లేట్. పప్పు కూడా తెచ్చేసుకున్నాను. మా తమ్ముడైతే ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చేసాడు. అద్భుతమైన నేను చేసిన వంట తినబోతున్నాడు ఇప్పుడు. తమ్ముడు రివ్యూ నా వంట. ఇక్కడైతే నేను పాలు మరగబెడుతున్నాను. ఎందుకు అనుకుంటున్నారా, ఫ్రిడ్జ్లో చాలా మ్యాంగోస్ అలా స్టాక్ పడి ఉంటే తమ్ముడు ఐడియా ఇచ్చాడు మ్యాంగో షేక్ చేద్దామని. సో అందుకే ఆడు మ్యాంగోస్ కోస్తున్నాడు, నేను ఇక్కడ పాలు మరగబెడుతున్నాను. ఏదరా మ్యాంగోస్. చాలా ఎంత చక్కెర చాలా ఎంత చూసారా, ఫైనలీ మ్యాంగో షేక్ ఈజ్ రెడీ. మా తమ్ముడు నాతో ఎంత ద్రోహం అన్యాయం చేశాడంటే నాకు సమానంగా వేసి ఆడికి సమానంగా వేసి పక్కన నాకు తెలియకుండా ఇంకా సపరేట్గా ఉంచుకున్నాడు. నేను తాగేసాక తర్వాత అక్కని ఇక్కడ చూపించాలా అనుకొని ఒకటి తీసుకొని పెట్టాడు. చల్ మ్యాంగో షేక్ చేసుకొని అందులో పాలు వేసుకొని తాగుతున్నాడు. వీడికి వేస్ట్. ఇప్పుడైతే నేను రివ్యూ చెప్తాను. కెమెరా కనిపించు, అంత షై అయితే మరి అలాగా పనికిరావు. పైగా ఏఎల్పి అవుతాడంట. ఏఎల్పి అంటే తెలుసా, అసిస్టెంట్ లోకపోయాడు. ఇడే తొక్కలో ఏఎల్పి ఆవిడు కేఎల్పి అవుతాడు. కేఎల్పి అంటే మీకు ఏంటో తెలుసా, కాలువలు లెట్రిన్లు క్లీన్ చేసే పర్సన్ అని అర్థం కదా తమ్ముడు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రథయాత్ర. ఈరోజు అయితే ఫాస్ట్గా నేను రెడీ అయిపోయాను. ఫాస్ట్గా అంటే ఇప్పుడు 11 అయింది టైం. నిన్న మా మమ్మీకి హెల్త్ బాగోకపోవడం వల్ల ఎక్కువ వీడియో షూట్ చేయలేకపోయాను. సో ఈరోజు వ్లాగ్లో నిన్నటిది ఈరోజుది కలిపి పెడతారు. మా మమ్మీ అక్కడ ఏదో వాగుతుంది. ఓన్లీ డ్రెస్అప్ చేసుకున్నాను, ఓన్లీ రెడీ అవ్వలేదు. ఇప్పుడు నేను ఎలా రెడీ అవుతానో మీ అందరికి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్
ఇంకా పౌడర్ ఏం రాదు, జస్ట్ అంతే. స్టిక్ అంటున్నట్లేదు, ఇదే పెట్టుకోవాలి. స్టిక్ మమ్మీ వాటి స్టిక్ మమ్మీ నీ హ్యాండ్ బ్యాగ్లోని, నువ్వు హ్యాండ్ బ్యాగ్లోని అన్నిట్లోనే ఉంటాయి. దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. అంటే ఓన్లీ మీకు షూట్ చేయడం అవ్వలేదు, ఎందుకంటే మమ్మీ మధ్యలో తీసుకుంది. మరి తెలుసు కదా మమ్మీ సోలా మీ అందరికీ. ఇదే మరి జడ వేసుకోలేదు. జడ అంటే సాయంత్రం ఎక్కడికైనా బయటకు వెళ్తే అప్పుడు జడ వేసుకుంటాను, ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు. అలా ఫైనల్ లుక్ అయితే ఇది. జస్ట్ కాజల్, ఐలైనర్, లిప్ బామ్ అండ్ మాయిశ్చరైజర్ అంతే. ఇంకా నా అవుట్ఫిట్ అయితే ముందే చూస్తుంటారు మీరు. ఇప్పటికైతే ఇంత. మరి ఇప్పుడు ఏం షూట్ చేయాలో తెలీదు, బట్ ఆల్వేస్ కెమెరా ఆన్లోనే ఉంచుతాం. మేమైతే రథం చూడడానికి బయలుదేరాం. అలా నడిచి నడిచి చాలా దాహం వేస్తుందని ఒక ఫ్రూట్ షాప్లో ఆగేసి జ్యూస్ తాగుతున్నాం అన్నమాట. ఇదిగో నాకైతే ఆరెంజ్ జ్యూస్, వీళ్ళిద్దరు ఏదో తీసుకున్నారు. అండ్ రిఫ్రెష్ అయితే అయిపోయి ఎంతమంది జనాలు ఉన్నారో చూసారా. నాకైతే చూసి దిమ్మ తిరిగిపోయింది. ఫైనల్లీ జనాలను చూసి భయపడకుండా ఇంతవరకు వచ్చి క్యూలో నిలబడకపోతే ఎలాగని చెప్పి మేము క్యూలో నిలబడి దర్శనానికి లైన్లో అయితే ఉన్నాము. దర్శనం చేసుకొని అయితే మేమైతే దిగిపోతున్నాం మెట్లు. అది కూడా మమ్మీ చూస్తుంది నేను ఎప్పుడు దిగుతానని. రథం కింద అయితే చిన్న చిన్న రథాలు పెట్టారు, చిన్న చిన్న కనికా పరమేశ్వర్ గుడికి అయితే మేము వచ్చేసాము. ఈ టెంపుల్ ముందే రథం పెట్టారనమాట. చూసారు ఈ టెంపుల్ ఎంత బాగుందో, ఎంత మంచిగా డిజైన్ చేశారు. ఇప్పుడైతే రీమోడలింగ్ చేసేసారు. ఫ్లోర్ చూసారు ఎంత బాగుందో. అండ్ జనాలు కూడా అలాగే ఉన్నారు. మమ్మీ అయితే దర్శనం చేసుకుంటుంది. మా తమ్ముడు అయితే ఏదో సీరియస్గా మొక్కేస్తున్నాడు 10th బోర్డు పాస్ అయిపోవాలని. ఏమో అది. ఫైనల్గా నేను కూడా దర్శనం చేసుకొని తీర్థం తాగేసి పంతుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని అయితే వచ్చేసాను. బొట్టు పెట్టుకున్నావా? అక్షింతలు వేస్తారు పంతులు. తుంటే నాకు రేంపళ్ళు కావాలి అని చెప్పి మమ్మీ చేత రేంపళ్ళు కొనించుకుంటున్నాడు. పైగా అందులో నుంచి ఆంటీకి ఒకటి తెలియకొని తీసి తినేసాడు కూడా. దొంగ చూపుల కార్తిక్. ఆ బ్లూబెర్రీస్ ఎలా ఉన్నాయని నేను కూడా టేస్ట్ చేశాను అనమాట. కొద్దిగా కసగసగా కొద్ది స్వీట్గా ఉండింది. ఇంటికి వెళ్తుండగా మధ్యలో అయితే మేఘనా మ్యాచింగ్ సెంటర్కి వచ్చి మమ్మీ నాకు ఫ్రాక్ కుడతానన్నది. సో క్లాత్ తీసుకుంటున్నాం. వెళ్ళిపోయాడు రా. సో ఫైనలీ మేమైతే ఇంటికి వచ్చేసాం. మొత్తం తిరిగి రథం ఎక్కి అన్నీ చేసి వచ్చేసాము. దర్శనం అయితే బాగా అయిపోయింది. ఫైనలీ ఇంటికి అయితే వచ్చాం. అండ్ ఈ వ్లాగ్ని ఇంతటితో చూడండి, గోరింటాకు కూడా ఉంది పెట్టుకోవడానికి. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గోరింటాకు అయితే మమ్మీ నేను పెట్టేసుకున్నాము. చూద్దాం, లెట్స్ సీ ఉదయం లేసాక ఎవరిది బాగా పండుతుందో ఏంటో అనేది. ఉదయం లేచి చూద్దాం ఎవరిది బాగా పండుతుందో. సరేనా?